తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చేస్తుంటే పథకాలు అమలు చేసినా లబ్ధి మాత్రం ఖచ్చితమైన అర్హులకు మాత్రమే అందాలని బలంగా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ప్రతి పథకంలోనూ మళ్లీ లోతుగా పరిశీలిస్తూ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అనర్హుల పేర్లను తొలగిస్తోంది. తద్వారా డబ్బును ఆదా చేస్తూ ముందుకు సాగుతోంది. రైతు భరోసా పథకం విషయంలోనూ అదే చేస్తోంది. భారీ ఎత్తున అనర్హులైన రైతుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. ఇందుకోసం కొత్త రూల్స్ తెస్తోంది. రైతు భరోసా పథకాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వారికే ఇవ్వాలి. భూమిని సాగు చేయడానికి వారికి రైతు భరోసా ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ డబ్బు ఇస్తుందే విత్తనాలు కొనడానికి, ఎరువులు, పురుగుల మందులు కొనడానికే. మరి సాగు చేయని వారికి మనీ ఇచ్చి లాభం ఏముందని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అందుకే ఎవరు సాగు చేస్తున్నారో తేల్చేందుకు శాటిలైట్ మ్యాపింగ్ సర్వే చేపట్టింది. ఈ సర్వే దాదాపు పూర్తవుతోంది. దీని ఫలితం చూసి ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. పీజేటీఎస్ఏయుఐ శార్ ఏజెన్సీల శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ప్రకారం చూస్తే ఖరీఫ్ సీజన్లో సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా తీసుకున్నారని తేలింది. అంటే కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములు, షాపులు, వాణిజ్య భూములకు కూడా రైతు భరోసా తీసుకున్నారని తేలింది. ఇది అక్రమం కాబట్టి దీన్ని సరిచేసి ఈసారి మాత్రం పూర్తిగా సాగు చేస్తున్న వారికి రైతు భరోసా ఇస్తామని మరోసారి ప్రభుత్వం తాజాగా చెప్పింది. ఏ భూమి సాగులో ఉందో, ఏది లేదో తేల్చడం ఇప్పుడు చాలా తేలిక. ఇందుకోసం ప్రభుత్వం సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీని ద్వారా సాగు చేస్తున్న భూముల డేటా ప్రభుత్వానికి చేరుతోంది. అందువల్ల లెక్క తేలుతోంది. శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఈ వారంలో పూర్తి కావచ్చు. దాంతో ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలో తెలుస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉన్నట్లు తెలుతోంది. షాకింగ్ విషయం ఏంటంటే ఈసారి దాదాపు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా రాదు అని తెలిసింది. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే రైతు పంటను పండిస్తూ ఉంటారో వారికే రైతు భరోసా ఇస్తామంటోంది. అంటే దీని అర్థం భూమిని కౌలుకి ఇవ్వకూడదు. కౌలుకి ఇచ్చిన భూములకు రైతు భరోసా ఇవ్వరు. ఎందుకంటే కౌలు ద్వారా రైతులకు మనీ వస్తుంది. ఇక రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందువల్ల భూమిని కౌలుకిచ్చిన రైతులకు ఈసారి రైతు భరోసా రాకపోవచ్చు. కొంతమంది రైతులు కొంత భూమిని సాగు చేస్తూ పక్కనే ఉన్న తమ బీడు భూముల్ని కూడా సాగులోనే ఉన్నట్లు చెప్పారు. ఈసారి ఆ బీడు భూములకు కూడా రైతు భరోసా రాదు. శాటిలైట్ మ్యాపింగ్ సర్వే పక్కాగా ఉంటుంది. ప్రతి కుంటలో భూమిని అది లెక్కలోకి తీసుకొని గమనిస్తుంది. పంట సాగులో లేని భూమిని ఇట్టే గుర్తిస్తుంది. అందువల్ల అధికారులు ఆ భూములకు రైతు భరోసా నిధులు ఇవ్వరు. ఇలాంటి కోతలు ఈసారి బాగా ఉంటాయి. దీనివల్ల నిజంగా అర్హులైన రైతులు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం చెప్తోంది. ఇంతకీ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అంటే సంక్రాంతి సమయంలో ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. 13 లేదా 14వ తేదీన రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం మనీ రెడీ చేసింది. ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చివరి దశకు వచ్చిన శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అయిపోతే వెంటనే పూర్తి డేటా, లబ్ధిదారుల జాబితాను రెడీ చేసి మనీ విడుదల చేస్తారు. అంటే అంతా అధికారుల చేతుల్లోనే ఉంది. వారు ఈ పనులన్నీ గబగబా చేస్తే సంక్రాంతికి రైతు భరోసా నిధులు వస్తాయి. రైతు భరోసా పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రతి రైతుకి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ఇవ్వనుంది. అందువల్ల నిజమైన రైతులు సంక్రాంతికి మనీ ద్వారా విత్తనాలు, పురుగుల మందులు కొనుక్కునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.